మంజు మేడం, మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. మీ అమ్మ మీ చెల్లి గురించే కదా మీరు బాధపడేది. ఇంకెవరున్నారు సత్య గారు? వాళ్లే నాకు సర్వస్వం. వాళ్ళని ఇబ్బందులు పెడుతూ బాధలకి గురి చేస్తూ ప్రతిరోజు నరకం చూపిస్తుంది మా అత్త త్రిపుర. మనం ఇచ్చిన వార్నింగ్కి ఆ దయాకర్ మీద చేయి చేసుకున్నందుకు త్రిపుర సెటరేట్ అవుతుంది అనుకున్నాను. కామ్ అవుతుందో ఇంకా రెచ్చిపోయి కత్తులు నూరుతుందో అని నాకు భయమేస్తుంది సత్య గారు. మీరేం భయపడకండి. ఆ త్రిపుర అదే విధంగా రెచ్చిపోతే చూస్తూ మనమేం ఊరుకోం. అమ్మ ఆరోగ్యం బాగోలేదు. చెల్లిని సెటిల్ చేయాల్సిన బాధ్యత నా మీదే ఉంది. ఈ బాధలన్నింటినీ ఇంకా కొంతకాలం నేను భరించాలి. అమ్మకేమైనా అయితే నేను తట్టుకోలేను సత్య గారు. అమ్మ అయినా నాన్న అయినా అన్నీ మాకు మా అమ్మే. మంజు మేడం, మీ అమ్మగారికి ఏమీ కాదు. మీ అమ్మగారి గురించి మీరొక్కరే కాదు, నేను ఆలోచిస్తాను. ప్లీజ్ బాధపడకండి. ఎన్ని బాధలైనా భరించగలం. అమ్మకు బాధలున్నాయంటే ఏ బిడ్డ మాత్రం సంతోషంగా ఉండగలదు? చిన్నప్పటి నుంచి స్నానం చేయించి తలదొవ్వి అల్లారి ముద్దుగా పెంచిన మా అమ్మను నేను సరిగా చూసుకోలేకపోయానే అనే బాధ నన్ను వేధిస్తూనే ఉంది. మంజు మేడం, కూర్చొని బాధలు పడుతూ ఉంటే బాధలు కష్టాలు తీరుతాయా చెప్పండి? మీకు నేను తోడుగా ఉంటాను. మీ కుటుంబంలో ఎవరికి ఏం కష్టం వచ్చినా మీకు తోడుగా నిలబడతాను. నన్ను నమ్మండి, నేను మీకు మాటిస్తున్నాను. సత్య, మంజు, నీ కష్టాల్లో పాలు పంచుకుంటాను, నీకు నేను తోడుంటాను అని ఒక మగాడు చెప్పే మాట ఆడపిల్లకు కొండంత ధైర్యాన్నిస్తుంది. నువ్వు మంజుతో ఆ మాట అంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది సత్య. హలో కోర్టు గారు, అక్కడ కాదు ఇక్కడికి రండి. సత్య నోటి వెంట ఆ మాట వింటుంటే మీకు సంతోషం వేస్తుందేమో, నాకు మాత్రం చచ్చిపోవాలనిపిస్తుంది. ఎదుటివారికి మంచి జరగడం మా మనకి ఇష్టం ఉండదు. ఏది మన ఇంట్లో నా ఇష్టంగా జరుగుతుంది? వీళ్ళు విడిపోవడానికి కోర్టు 6 నెలలు గడువు ఇస్తే వీళ్ళు కలిసిపోవటానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తూనే ఉన్నారు. కిరణ్మయ్య గారు, కోర్టు మిమ్మల్ని మా ఇంటికి పంపించింది దేనికి? వీళ్ళిద్దరూ విడిపోవడానికి బలమైన కారణం చూపమనే కదా? అవును. మరి వీళ్ళేంటండి చేతుల్లో చెయ్యి వేసుకొని చట్టాపట్టలు వేసుకొని డ్యూయట్ పాడుకోవాలని అంత సరదాగా ఉంటున్నారు? అవునవును, ఇది కరెక్ట్ కాదు మనమ్మగారు. మీకసలు విడాకులు తీసుకోవాలనుందా లేదా? ఉంది మేడం. ఉంటే గొడవలు పెట్టుకోవాలి గాని ఇలా గుడ్ కపుల్లా ఉంటే ఎలా? ఆహా, మంచిగా అడిగారండి.
ఇప్పుడు మీరు నాకు నచ్చారు. ఓ మమ్మీ, హ్మ్? మీరేంటి కిరణ్ మైని మెచ్చుకుంటున్నారు, తర్వాత నొచ్చుకుంటారు? ఆ, ఇప్పుడు వీళ్ళ మధ్య గొడవ జరగాలంటే ఏం చేయాలి కిరణ్? నేను టూర్కి వెళ్ళమని చెప్పాను కదా. ఓ, టూర్కి వెళ్తే గొడవలు ఎలా వస్తాయండి? టూర్కి వెళ్లడం వల్ల ఇద్దరు ఒకే దగ్గరుంటారు కాబట్టి ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి. ఆ భేదాభిప్రాయంలో మాట పెరుగుతుంది. ఒకరి మనసు ఇంకొకరు గాయపరుచుకుంటారు. గాయమైన రెండు హృదయాలు ఎప్పటికీ ఒకటవ్వవు. ఆ, అయితే వెళ్ళని త్వరగా టూర్కి పంపించండి. చూడు మంజు, నువ్వేమో పోలీస్, సత్యేమో పొలిటీషియన్. ఇద్దరూ బిజీ. ఈ బిజీలో మీరు ఎంత లేట్ చేస్తే విడాకులంత లేట్గా వస్తాయి. అందుకే మీరు నాతో పాటు రండి. ఇక్కడికి తీసుకొచ్చారేంటి మేడం? మిమ్మల్ని ఆ అశాంతిలోంచి ప్రశాంతతలోకి తీసుకురావాలంటే ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలోకి తీసుకురావాలనిపించింది. ఎలాంటి టెన్షన్స్ లేకపోతే శ్మశానం కూడా ప్రశాంతంగానే కనిపిస్తుంది మేడం. మీకున్న టెన్షన్స్ ఏంటి, మీ ప్రాబ్లమ్స్ ఏంటో ఒకసారి నాకు కూడా చెప్తే నేను మీకేమన్నా హెల్ప్ అవుతానేమో. మీరిద్దరూ టూర్కి ఎందుకు వెళ్ళలేదు అంటే ఇద్దరూ టైం దొరకలేదు అంటున్నారు. మీకు డివోర్స్ కావాలి అంటే నేను మిమ్మల్ని బాగా స్టడీ చేయాలి. మీ ఇద్దరి మనసుల్లో ఏముందో అది నాకు తెలియాలి కదా. ఒకరంటే ఒకరు ఏ అభిప్రాయంతో ఉన్నారు అనేది నాకు అర్థం కావాలి. ప్రాక్టికల్గా, ప్రజెంట్గా మీ ఇద్దరిని నిశితంగా తెలుసుకోవాలి. అందుకే నేనేం చెప్తే మీ ఇద్దరూ అది చెయ్యాలి. సరే మేడం. సరే మేడం. సమాధానం కూడా కలిసే చెప్తున్నారు అంటే మీరిద్దరూ విడిపోవడం అంత ఈజీ కాదు. అదేం లేదు మేడం. అదేం లేదు మేడం. మీరేదో చెప్తున్నారు. చెప్తాను. మీ ఇష్టాలు మీకు తెలియడం గొప్ప కాదు, ఎదుటి వాళ్ళకి తెలియడం చాలా అవసరం. ఓకే మేడం, అడగండి. సత్య, మంజుకి ఇష్టమైన ఫుడ్ ఏంటి? నేను మంజు మేడంని ఏనాడు అడగలేదు మేడం. అడిగి తెలుసుకునే అభిప్రాయం మనసుకు నచ్చదు. అడగకుండా అర్థం చేసుకోవడంలోనే అందమైన జీవితం కనపడుతుంది. నాకు తెలిసి మంజు టేస్ట్ ఏంటో నువ్వు చెప్పలేకపోయావు. నీ టేస్ట్ ఏంటో మంజు చెప్తుందని నేను అనుకుంటున్నాను.